మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఇప్పుడు చాలా మంది స్ట్రెస్ఫుల్గా ఉంటే కొంతమంది ఎక్కువ నిద్రపోతుంటారు, కొంతమందికి అసలు నిద్రే పట్టదు. ఈ ఇన్సోమ్నియా కానీ ఇటువంటి స్లీప్లెస్నెస్ గురించి చాలా బాధపడుతూ ఉంటారు. నిజంగా రీజన్ ఏంటి? అసలు రాత్రులు నిద్ర పట్టకుండా ఉండడానికి ఒకటే ఒక కారణం స్ట్రెస్, ఓవర్ థింకింగ్, మనకున్న ప్రాబ్లమ్సా? అసలు బీపీకి మోస్ట్ కామన్ కాజ్ ఈజ్ స్నోరింగ్ అండ్ స్లీప్ యాప్నియా. ప్రైమరీ హైపర్టెన్షన్ అంటాము, ఆబ్వియస్లీ అది నెంబర్ 1 కాజ్. కానీ ఒక జబ్బు వల్ల వచ్చే బీపీస్లో మోస్ట్ కామన్ జబ్బు ఈ గురక ప్రాబ్లం. సో ఏజ్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు ఈ స్నోరింగ్ అనేది? చిన్నపిల్లలు కూడా ఉంటుందండి గురక. ఓకే. చిన్నపిల్లలు గురక పెడితే ఇట్స్ క్వైట్ అబ్నార్మల్. వాళ్ళకి అలర్జిక్ రైనైటిస్ ఉండొచ్చు, ఎడినాయిడ్స్, టాన్సిల్స్ ఉండొచ్చు. వాటి వల్ల విపరీతమైన గురక పెడతారు. చాలా లౌడ్ సౌండ్ వస్తుంది, చాలా మంది చెప్తారు, రికార్డింగ్ కూడా వినిపిస్తారు, ఇట్స్ వెరీ లౌడ్. అండ్ స్నోరింగ్ ఒకటే కాదు, చోకింగ్ కూడా ఉంటుంది వాళ్ళకి. అంటే గురక పెడుతుంటారు, ఒక సౌండ్ వచ్చి గ్యాప్ వచ్చి సడన్ గా అని పెద్ద సౌండ్ తోటి లేచి మళ్ళీ పడుకుంటారు. దే విల్ బి స్లీపింగ్, వాళ్ళు నిద్రలోనే ఉంటారు, బట్ కదలడము పేరెంట్స్కి పాపం చాలా ఇబ్బంది అనిపిస్తుంది. బికాస్ దే వోంట్ గో టు అ గుడ్ డీప్ స్లీప్, ఆల్వేస్ డిస్టర్బ్, తిరుగుతూ ఉంటారు బెడ్ అంతా రౌండ్ క్లాక్ లాగా. దే కాంట్ స్లీప్ ప్రాపర్లీ, పొజిషన్స్ మారుస్తుంటారు, రైట్ పొజిషన్స్. దట్ ఈస్ బికాస్ ఎయిర్ ఈస్ నాట్ ఎంటరింగ్ ప్రాపర్లీ ఇన్ టు దేర్ లంగ్స్. ఈ అడ్డు వల్ల, ఇక్కడ టాన్సిల్స్ వలనో, ముక్కు వెనకాల ఉండే ఎడినాయిడ్ వలనో బ్లాక్ చేయడం వల్ల ఎయిర్ ఈజ్ నాట్ ఎంటరింగ్. ఆ రెసిస్టెన్స్ అంటే ఆ చిన్న గ్యాప్లోంచి ఎయిర్ వెళ్ళడం వల్ల వచ్చే సౌండే స్నోరింగ్. ఆ టిష్యూస్ అలా వైబ్రేట్ అవుతాయి, అప్పుడు ప్రొడ్యూస్ అయ్యేది స్నోరింగ్ అనమాట, గురక. ఈ గురక అనేది పిల్లలు ఉంటే ఖచ్చితంగా అబ్నార్మలే. పెద్దవాళ్ళలో కొంతమంది కొన్నిసార్లు గురక పెట్టవచ్చు, లైట్గా పెడితే ఇట్స్ ఫైన్. లేదు, సౌండ్ ఈస్ టూ లౌడ్ అండ్ దట్ ఇట్ సెల్ఫ్ విల్ పుట్ హిమ్ ఎట్ ద రిస్క్ ఆఫ్ హైపర్ టెన్షన్. అంటే బీపీ రావచ్చు, కేవలం గట్టి గురక పెట్టడం వల్ల బీపీ రావచ్చు ఆ పర్సన్ ఫ్యూచర్లో. సో పొట్టు ఉండడం వల్ల కూడా గురక వస్తుంది. ఇది ప్రపోర్షనేట్ అనమాట. అది ఎంత ఉంటే అంత గురక ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో డైరెక్ట్లీ ప్రపోర్షనేట్. ఇట్ ఈస్ అట్ హై రిస్క్ ఆఫ్ స్లీప్ యాప్నియా, ఎస్పెషలీ మెన్లో. అంటే సెంట్రల్ ఒబిసిటీ అంటాం, వాళ్ళకి స్లీప్ యాప్నియా ప్రాబ్లమ్స్ చాలా కామన్. ఇప్పుడు దాకా నేను మాట్లాడినంత స్నోరింగ్. స్లీప్ యాప్నియా అంటే ఏంటంటే ఈ గురక మధ్యలో, అంటే గురక పెడుతూ ఉంటారు, సౌండ్ పెరుగుతూ ఉంటుంది, ఒక స్టేజ్లో ఆగుతుంది, కంప్లీట్ బ్రీతింగ్ కూడా ఆపేస్తారు ఆ టైంలో వాళ్ళు. దాన్నే యాప్నియా అంటాం. ఆపిన తర్వాత ఒక 10 seconds మినిమం గ్యాప్, లేదా కొంతమందికి 1 minute వరకు కూడా గాలి పీల్చుకోరు మళ్ళీ. ఆ టైంలో ఆక్సిజన్ లెవెల్స్ అన్నీ డౌన్ అయిపోతూ ఉంటాయి. సడన్గా బ్రెయిన్ స్టిమ్యులస్ ఇస్తుంది బ్రీత్ అని, అప్పుడు అని చెప్పి ఒక పెద్ద సౌండ్ తోటి వాళ్ళు లేవడం జరుగుతుంది. నిద్ర లేవకపోవచ్చు, వాళ్ళు నిద్రలోనే ఉండొచ్చు, కానీ ఆ సౌండ్ అలా వస్తుంది, పక్కన వాళ్ళు కూడా భయపడతారు. ఇట్ ఇస్ వెరీ డేంజరస్ కదా, ఆక్సిజన్ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్. చాలా మంది హార్ట్ అటాక్ తో చనిపోయారు అంటారు. నిద్రలో ప్రశాంతంగా ఎంతో మంది స్లీప్ యాప్నియా వల్ల చనిపోతారు నైట్. అంటే స్లీప్ టెస్ట్ అవన్నీ కూడా మేము చేస్తాం. వి డూ పాలిసోమ్నోగ్రఫీ, స్లీప్ స్టడీస్. దాంట్లో వీ హ్యావ్ రికార్డెడ్ పేషెంట్స్ హూ హ్యావ్ డ్రాప్ టు 25%, 30%, 35%, అట్లా అన్ని నెంబర్స్ చూస్తున్నాం. అంత తక్కువ డ్రాప్ అవుతుంది స్లీప్లో కొంతమందికి, ఈ స్లీప్ యాప్నియా పేషెంట్స్కి ఆక్సిజన్ లెవెల్. మరి అంత తక్కువైనప్పుడు ఆక్సిజన్ లెవెల్, ఆ టైంలో మన బాడీలో ఉండే క్యాటకాలమెంట్స్ అంటే నెగిటివ్ హార్మోన్స్ లైక్ అడ్రినలిన్ కానీ, కార్టిసాల్ కానీ, ఇవన్నీ బాగా ఎక్కువ లెవెల్ ఉంటాయి. అంటే ఒక ట్రైన్ మిస్ అవుతుంటే మనం ఎంతగా యాంగ్జైటీ పడి ఇది అవుతాం, అంటే ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్స్ అంటాం, అవి ఎప్పుడూ యాక్టివ్గా ఉంటాయి కాన్స్టెంట్గా. అలా ఉండడం వల్ల ఆ పేషెంట్ బీపీ తొందరగా డెవలప్ అవుతుంది. అంటే ఇది పెద్దవాళ్ళు కాదు, చిన్నతనం నుంచే గురక ఉన్నట్టయితే కనుక పెద్ద వయసులో వాళ్ళకి బీపీ వచ్చే అవకాశం ఎక్కువ. ఎస్పెషలీ అడినాయిడ్ టాన్సిల్స్ ఉన్న పిల్లలు, అలర్జీస్ ఉన్న పిల్లలు, నోస్ బ్లాక్, దాని తర్వాత కొన్ని సిండ్రోమ్ బేబీస్ అంటాం, అంటే వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా ఫామ్ అవుతుంది ఫేస్, జా కూడా చిన్నగా ఉండడం, మైక్రోనాథియా అంటాము, రెట్రోనాథియా అంటాము, అంటే చిన్న చిన్న జాస్ ఉంటాయి అనమాట. వీళ్ళకి గురకలు ఉంటాయి. ఇట్లా అనాటమికల్ సిండ్రోమ్ బేబీస్ అందరికీ కూడా చాలా మందికి గురక ప్రాబ్లం ఉంటుంది. దీనివల్ల వాళ్ళకి బీపీ రావడము, వాళ్ళనే కాదు చాలా మంది వాళ్ళు కూడా ఈ ఎయిర్వే మొత్తం కూడా నారోగా డెవలప్ అవుతుంది. అంటే ఇంత సర్కంఫరెన్స్తో డెవలప్ అవ్వాల్సింది చాలా సన్నగా డెవలప్ అవుతుంది అనమాట. సో దే ఆర్ అట్ మోర్ రిస్క్ ఆఫ్ డిసీజెస్ లైక్ స్లీప్ యాప్నియా. అండ్ దేర్ ఫేస్ ఈజ్ ఆల్సో ఎలాంగేటెడ్, పొడుగ్గా ఈ పళ్ళు బయటకు వచ్చేసి లిప్ లావుగా అవ్వడము, ఇది ఎక్కువ గ్యాప్ అన్నీ కనిపిస్తాయి అనమాట. చూస్తే తెలిసిపోతుంది, దిస్ బాయ్ హ్యాడ్ అడినాయిడ్స్ డ్యూరింగ్ చైల్డ్హుడ్ ఆర్ దిస్ బాయ్ ఈజ్ స్నోరింగ్ ఇన్ ద నైట్, అవన్నీ తెలుస్తుంది అనమాట. సో అడినాయిడ్ ఫేసెస్ అంటాం వీటిని. సో ఇవన్నీ కూడా స్లీప్ యాప్నియా వల్ల వచ్చే డేంజర్స్. పెద్దవాళ్ళు అయితే ఎన్నో జబ్బులు ఉన్నాయి. ఈ ఆక్సిజన్ లెవెల్స్ ఊరికే తక్కువ అవడం వల్ల స్లీప్ కన్సాలిడేషన్ జరగదు, పడుకోనట్టే ఆల్మోస్ట్. అంతే, పడుకుంటారు, లేస్తారు, కానీ ఇంకా పడుకున్నట్టే అనిపిస్తుంది వాళ్ళకి. బ్రెయిన్ కి రెస్ట్ ఉండదు. లేచిన తర్వాత ఒకలాంటి
మగతగా ఉంటుంది, అంటే లెథార్జిక్ అంటాము. డిజీ, దే డోంట్ రియలీ ఫీల్ వెరీ ఎనర్జెటిక్. ఫెటిగ్. ఉంటుంది, వెల్ రెస్టెడ్ స్లీప్ ఉండదు, బాగా పడుకునే ఫీలింగ్ ఉండదు. చూస్తే 8 గంటలు పడుకుని ఉంటాడు, లేవగానే మౌత్ డ్రై ఉంటుంది. నైట్ కూడా చాలా సార్లు యూరినరీస్కి వెళ్తుంటారు ఈ పేషెంట్స్, స్లీప్ యాప్నియా పేషెంట్స్, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు 50+. చాలా మందికి ఒక 5 to 6 times, 8 times, 9 times వెళ్ళే పేషెంట్స్ కూడా ఉన్నారు. ఏంటి రీజన్ ఏంటి అసలు? వాటర్ దట్ ఈస్ ఎక్కువ బికాస్ ఆఫ్ తాగుతున్నారు? స్లీప్ యాప్నియా. స్లీప్ స్లీప్ యాప్నియా వల్ల కొన్ని హార్మోన్స్ ఎక్స్ట్రా ప్రొడ్యూస్ అవడం వల్ల జరిగే ప్రాబ్లం అది. సో ఈ స్లీప్ యాప్నియా ట్రీట్ చేసుకోవాలి. దట్ ఈస్ ద రూట్ కాజ్ ఫర్ హైపర్ టెన్షన్, డయాబెటీస్, స్ట్రోక్స్, హార్ట్ అటాక్స్ అండ్ మెనీ అదర్ డిసీజెస్. అండ్ ఒబిసిటీ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఈ ప్రాబ్లం. సో ట్రీట్మెంట్ అంటే రూట్ కాజ్ ని మనం నిర్మూలించడం అంతే. సో వాట్ ఎవర్ ద కాజ్ ఇస్, ఇఫ్ దెర్ ఈస్ నో బ్యాలెన్స్ బిట్వీన్ యువర్ స్లీప్, యువర్ డైట్, యువర్ ఎక్సర్సైజ్ అండ్ యువర్ అవేర్నెస్, ఇవన్నీ 4 pillars ఆఫ్ హెల్త్ అంట నేను. సో ఇవి సరిగా లేకపోతే ఏ పిల్లర్ కూలినా కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది.